సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. హాస్టల్ బాత్రూంలో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ సహా 7గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రల్ని దర్యాప్తు లోపల వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం మాకు న్యాయం జరగట్లేదని బయట కూర్చొని ఆందోళన చేస్తున్నారు. నేను తీసుకోవచ్చు విద్యార్థులు రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కమిషన్ కార్యదర్శి పద్మజారమణ వసతి గృహానికి వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. వీడియోల చిత్రీకరణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో కళాశాలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది యాజమాన్యం. ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కూడా దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2-3 రోజులుగా సీఎంఆర్ కాలేజీలో నెలకొన్నటువంటి పరిస్థితుల పైన పోలీస్ శాఖ పైన తీవ్ర ఒత్తిడి రావడము, ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి రావడంతో తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని సీఎంఆర్ కాలేజీలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితి పైన ఇప్పటికీ స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోతే ఈ ఇష్యూ ఇంకాస్త కంటిన్యూ అవడంతో ఈరోజు కాలేజ్ యాజమాన్యం 3 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తా ఉంది. విద్యార్థులందరూ కూడా ఇక్కడ నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటూ కూడా ఈ విషయాన్ని యాజమాన్యం అధికారులు తెలియజేయడం జరిగింది. సీఎంఆర్ కాలేజీ ఆవరణలో హాస్టల్ బాత్రూంలో వీడియోలు చిత్రీకరించడంతో విద్యార్థులు పెద్ద ఆందోళన వ్యక్తం చేయడం, విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్సీ విద్యార్థులు నినామలు కాగలు చేయడం. ఈ ఘటనలో హాస్టల్ బాధ్యతతో సహా ఇప్పటి వరకు 7 మందిని పోలీసులు అరెస్ట్ తీసుకొని విచారిస్తున్నారు. 12 మొబైల్ ఫోన్లను సాధన అందులోకి తీసుకున్న వారి వేలిముద్రలని వాళ్ళు సేకరించి దర్యాప్తులో భాగంగా ఈ లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి వేలిముద్రలు, ఈ పట్టుబడ్డటువంటి 7 మంది వేలిముద్రలు ఒకే విధంగా ఉన్నాయా లేదనే దానిపై కూడా పరిశీలన చేపించారు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. సుమోటా కిందికి నమోదు తీసుకుంది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి కమిషన్ కార్యదర్శి పద్మజారమణ నిన్న వసతి గృహానికి వచ్చి విద్యార్థుల నుంచి ఆ సమాచారం సేకరించి వీడియోల చిత్రీకరణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారడంతో దీనిపై వివరణ కోరుతూ ఇప్పటికే మహిళా కమిషన్ సైతం నోటీసులు అందజేస్తుంది. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో విద్యార్థులు గందరగోళము, కన్ఫ్యూజన్, అనేక అవస్థలు ఎదుర్కోవడంతో 3 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నామని కూడా సీఎంఆర్ కాలేజ్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులందరూ కూడా తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, మహిళా కమిషన్ వీరందరూ కూడా నోటీసులు జారీ చేసి త్వరలో ఈ కాలేజ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి విచారణ చేపట్టి కాలేజీలో నిజంగానే అమ్మాయిల యొక్క ప్రైవేట్ వీడియోలను చిత్రీకరణ జరిగి పరిణామాలనే దాంట్లో కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ బయటపడింది. మహిళా కమిషన్ కూడా నిన్న చేసుకుని నోటీసులు జారీ చేసి త్వరలో దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా మనకి నోటీసులు అందజేస్తున్నారు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ పైన కాలేజ్ యాజమాన్యం దిగొచ్చి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా 3 రోజుల పాటు ఇంటికి వెళ్ళిపోండి అంటూ కూడా ఈ ఆదేశాల నుంచి అమ్మాయిలందరూ కూడా కాలేజీ నుంచి బయటకి పంపిస్తున్నట్టు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.